ఫిబ్రవరి 12కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఫిబ్రవరి 12న దేశంలో పాడి పరిశ్రమను బలోపేతం చేసేందుకు, మహిళా సాధికారతను పెంపొందించేందుకు కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ శ్వేత విప్లవం 2.0 వైట్ రెవల్యూషన్ను ప్రారంభించింది. ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన ఉనికిని చాటుకోవడానికి నాటో ఆర్కిటిక్ సెంట్రీ అనే కొత్త మిలిటరీ కోఆర్డినేషన్ ఫ్రేమ్వర్క్ను ప్రారంభించింది. రహదారి ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడే వారిని ప్రోత్సహించేందుకు తెలంగాణ రవాణా శాఖ రహవీర్ పథకాన్ని ప్రవేశపెట్టింది. భారత్ సీషెల్స్ దౌత్య సంబంధాలు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సస్టైనబిలిటీ, ఎకనామిక్ గ్రోత్ అండ్ సెక్యూరిటీ త్రూ ఎన్హాన్స్డ్ లింకేజెస్ అనే సహకార రోడ్ మ్యాప్ను ప్రకటించాయి. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత తొలిసారిగా ఫిబ్రవరి 12న 13వ పార్లమెంటు ఎన్నికలు నిర్వహించారు. అలాగే రాజ్యాంగ ప్రజాభిప్రాయ సేకరణ కూడా నిర్వహించారు. ఢిల్లీ ప్రభుత్వం బాలికల విద్యా పురోగతి మరియు ఆర్థిక భద్రత కోసం లఖ్పతి బీటీఆర్ యోజనను ప్రారంభించారు. ఇది లాడ్లీ పథకానికి అప్డేట్ వర్షన్. కేంద్ర బడ్జెట్ 2026లో లడఖ్లో 3 ప్రధాన ఖగోళ శాస్త్ర ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ చేపట్టనుంది. మహిళల భాగస్వామ్యం, న్యాయం, భద్రతను అంచనా వేసే మహిళలు శాంతి మరియు భద్రతా సూచి 2025-26 నివేదిక విడుదలైంది. దీనిలో భారత్ స్థానం 131వ స్థానంలో నిలిచింది. భారతదేశం మరియు యునైటెడ్ కింగ్డమ్ ఒక చారిత్రాత్మక సామాజిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీని ద్వారా ఇరు దేశాల్లోని ఉద్యోగులు డబుల్ సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ స్టాండర్డైజేషన్, టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ యొక్క సత్య ల్యాబ్ ఆటోమేషన్ పోర్టల్ను ప్రారంభించారు. భారతదేశం 4వసారి బ్రిక్స్ అధ్యక్ష పదవిని అత్యంత ప్రతిష్టాత్మకంగా మొదటి షెర్పా సమావేశంతో ప్రారంభించింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కౌశల్ రథ్ అనే పథకాన్ని ప్రారంభించింది. దక్షిణ కొరియా మరియు యునైటెడ్ స్టేట్స్ బడ్డీ స్క్వాడ్రన్ వైమానిక విన్యాసాలను ప్రారంభించాయి. ద యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా 1 కోటి మంది పాఠశాల పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్లను పూర్తి చేసింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా బీహార్ అసెంబ్లీలో ఈ విధాన్ యాప్ను ప్రారంభించారు. ఇది కాగిత రహిత శాసనసభ పనితీరును అనుమతిస్తుంది. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం గ్లోబల్ వాల్యూ చైన్స్ చైర్ అండ్ అడ్వైజర్గా రోహిత్ కుమార్ సింగ్ను నియమించింది. మే 26 నుండి సిటీ యూనియన్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓగా ఆర్ విజయ్ ఆనంద్ను ఆర్బీఐ ఆమోదించింది. అండ్ ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.